కర్ణాటక ప్రభుత్వం ఏపీకి 6 కుంకి ఏనుగులను అందజేసింది. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అడవి ఏనుగులను కట్టడి చేసేందుకు ఇవి రంగంలోకి దిగనున్నారు. నాయకులు జన ఈ కార్యక్రమం కర్ణాటక ప్రభుత్వం ఏపీకి 6 కుంకి ఏనుగులను అందజేసింది. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అడవి ఏనుగులను కట్టడి చేసేందుకు ఇవి రంగంలోకి దిగనున్నాయి. రాజకీయ పార్టీలుగా వేర్వేరు గ్రూపుల్లో ఉన్నప్పటికీ కష్టమొస్తే మనమంతా ఒక్కటేనని, అంతా భారతీయులమేనని మరోసారి నిరూపితమైందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీకి కుంకి ఏనుగులను ఇవ్వడం కర్ణాటక గొప్పతనమన్నారు. ఒకరికొకరు సహకరించుకుంటూ కర్ణాటక, ఏపీ రాష్ట్రాలు మరింత ముందుకు వెళ్లాలని తాను కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. అంటే కేవలం మాకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వం, సిద్ధరామయ్య గారి ఉన్న వారి నాయకత్వంలో ఈ కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు, మాకు మీ హృదయాన్ని, మీ హృదయ కవటాలను తెరిచారు. దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు. అండ్ దిస్ ఇస్ ద డ్రీమ్ ఆఫ్ 20 years. లాస్ట్ 21 years నుంచి ప్రత్యేకించి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలిఫెంట్స్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే మిటిగేషన్ ఎలిఫెంట్స్ మనుషుల వల్ల between the conflict between elephants and elephants and humans, a lot of lives have been losing. Recently also we had lost. A lot of people had lost their lives, and I think these people have been expecting for the last 20 years, and we could happen with the blessings of Sri Siddaramaiah ji.